అందరికీ నమస్తే. డిసెంబర్ 31 రేవంత్ రెడ్డి గారు ఒక కలగన్నారంట. ఏందంటే న్యూ ఇయర్ లోపు కేటీఆర్ జైలుకు పంపాలి. కేటీఆర్ జైలులో సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇయర్ ఎండింగ్ కొత్త సంవత్సరం జైల్లో గడపాలి. అదే ఆయన లక్ష్యం అట. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకు సరే ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉండొచ్చు, ఆయనకు ఒక కళ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఆ కళ ఉండొచ్చు బహుశా. కేటీఆర్ని ఎడిదిరిగి పంపాలి, ఎడిదిరిగి జైల్లో వేయాలి. 2025 ఆయన బయట ఉండకూడదు, కేటీఆర్ బయట ఉండకూడదు అనేది బహుశా ఆయన టార్గెట్ అయి ఉండొచ్చు. పెట్టుకుంటారు కదా ప్రతిపక్షాల మీద, పాలకులు ఒక రాజకీయ నాయకుడి మీద ఇంకొక రాజకీయ నాయకుడు ఇట్లాంటి కళలు అంటూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగింది నిన్న కోర్టులో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు, మేము మళ్ళీ తుది తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని ఆయన మీద అరెస్ట్ మీద ఉన్న స్టేని పొడిగించారు. ఆ విషయం కూడా అందరికి తెలుసు. అయితే కోర్టు అడిగిన 2-3 ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏంది కోర్టు అడిగిన ప్రశ్నలు? వీళ్ళను ఒక మంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ అభివృద్ధి కోసం, హైదరాబాదు డెవలప్మెంట్ కోసం, హైదరాబాదు ప్రపంచ స్థాయిలో చర్చించడం కోసం ఈ కార్ రేస్ అనేది ఒక పెట్టుకున్నారు. ఇక్కడ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఒక 200 ఎకరాలు 1000 ఎకరాలు భూములు అమ్మేసారు అనుకోండి. ఆ డబ్బులు ఏం చేస్తారు? జిహెచ్ఎంసీల అభివృద్ధి కోసం వాడతారు. సేమ్ అట్లే ఇక్కడ ఈ కార్ రేస్ కూడా ఇక్కడ నిర్వహిస్తే హైదరాబాద్ అభివృద్ధి కోసం అని వాళ్ళు అంటుంటే మీకున్న అభ్యంతరం ఏంది? సమాధానం చెప్పలేదు. కేటీఆర్ A1 ఈ కార్ రేస్లో కేటీఆర్ ఒక్కడే కోర్టులో అరెస్ట్ చేయొద్దను, లేకపోతే తన ఎఫ్ఐఆర్లో తన పేరు తీసేయాలని, క్వాష్ చేయాలని క్వాష్ పిటిషన్ వేసినారు. మిగతా 2 ఉన్నారు, ఇంకా A2 A3 ఉన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు, తర్వాత A3 BLN రెడ్డి ఉన్నారు. ఆయన ఇంజనీర్ అట, ఇప్పుడు రిటైర్మెంట్ అయి ఉన్నారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేటీఆర్ ఒక్కడే ప్రస్తుతం కోర్టులో స్టే మీద ఉన్నారు, అరెస్ట్ కాకుండా. మిగతా 2 ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏసీబీ దగ్గర సమాధానం లేదు. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు 11 రోజులు మీకు విచారణ చేసుకోమని టైం ఇచ్చినాం కదా ఈ కేసులో. ఇప్పటివరకు మీరు ఏం చేసిండ్రు? సమాచారం లేదు. ఎందుకంటే ఎవరిని వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు. కేవలం కంప్లైంట్ ఇచ్చిన దానకిషోర్, ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు, దానకిషోర్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకున్నారు. అంతే తప్ప ఎక్కడ ఏమీ ఆధారాన్ని కోర్టుకు సమర్పించలేకపోయారు. కేసు పెట్టిండ్రు. నేను నిన్న మొన్న చెప్తూనే ఉన్నా కదా, దొంగతనం జరిగింది, నన్ను అరెస్ట్ చేయాలంటారు. ఏ ఇంట్లో దొంగతనం జరిగింది చెప్పరు, ఆధారాలు లేవు. దొంగతనం జరిగిన ఇంట్లో ఏమేమి పోయినాయి సామాను, ఆధారాలు లేవు. ఏ ఇంట్లో దొంగతనం జరిగిందో కూడా తెలియకుండా ఒక కేసుని ఎట్లా పుటప్ చేస్తారు? కోర్టు అడిగింది, ఎట్లా పుటప్ చేసారు ఈ కేసుని? ఈ కేసులో డబ్బులు ఒక HMD అకౌంట్కి వెళ్ళి ఇంకొక ప్రైవేట్ కంపెనీ, థర్డ్ పార్టీ అన్నారు. థర్డ్ పార్టీ పేరు కూడా రాయలేదు. కనీసం థర్డ్ పార్టీ పేరును కూడా ఎఫ్ఐఆర్లో కానీ కోర్టుకు వాళ్ళిచ్చిన వివరంలో కానీ ఎక్కడ లేదు, కౌంటర్లో కూడా ఎక్కడ లేదు. ఆ కంపెనీ పేరు రాయడానికి ఎందుకు వీళ్ళకి భయం అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. కోర్టు అడిగింది, థర్డ్ పార్టీ అంటే పేరు ఎక్కడుంది, థర్డ్ పార్టీ పేరు ఎక్కడుంది? కేసు పుటప్ చేసినప్పుడు దొంగతనం జరిగిందని చెప్పినప్పుడు ఆ కంపెనీ పేరు కూడా ఉండాలి కదా. ఇక్కడ దొంగతనంగా ఆ కంపెనీ ఉన్నది, దొంగతనంగా ఆ కంపెనీకి డబ్బులు పోయినప్పుడు ఆ కంపెనీ పేరు కూడా ఉండాలి కదా. ఆ కంపెనీ పేరు పెట్టలేదు, ఆ కంపెనీ మీద కేసు లేదు. A3 A2 A4 A11 ఏదో ఉండాలి కదా, ఆ కంపెనీ పేరు లేదు. ఇట్లా ఆధారాలు లేకుండా ఎట్లా కేసులు? ప్రాథమిక ఆధారాలు తర్వాత చాలా జరుగుతాయి, విచారణ జరుగుతాయి, ఏమైనా జరగవచ్చు. ఆధారాలు సేకరిస్తారో వస్తాయో, అసలు దానిలో ఏం ఆధారాలు ఏందో తెలియదు. ముందు ఆధారాలు ఏందో తెలిస్తే దాన్ని బట్టి మనం వెతుకోవచ్చు ఫలానా ఆధారం అని. దీనిలో తప్పు ఎక్కడ జరిగింది, అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేకపోయారు కోర్టులో అవినీతి జరిగిందని ఎక్కడో ఎస్టాబ్లిష్ చేయనప్పుడు కోర్టులు మాత్రం ఏం చేస్తాయి? ప్రాథమిక ఆధారాలు. ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు, ఇప్పుడు ప్రజాప్రతినిధి కేటీఆర్, ప్రజాప్రతినిధి తప్పు చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలతో ప్రభుత్వం కేసు పెట్టాలి. ఉత్తగా దుందుడుగ్గా ప్రతిపక్షం నేతల మీద కేసులు పెడుతున్నది అని ప్రభుత్వానికి ఒక మచ్చ కదా ఇది. ఇక రేపు తీర్పు రిజర్వ్లో ఉంది. కోర్టు కనుక కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు, విచారణ చేసుకోండి అంటే గవర్నమెంట్ పరువు గంగలో కలుస్తుంది, రేవంత్ రెడ్డి పరువు గంగలో కలుస్తుంది. ఇది ఖచ్చితంగా వాంటెడ్లీ పెట్టిన కేసే అని ప్రూఫ్ అయిపోతుంది. దాంతోన కోర్టు ఏం చెప్తుందో మనం ప్రిడిక్షన్ చేయలేం. కోర్టు ఏమని చెప్పొచ్చు, కానీ వీళ్ళు మినిమం ప్రాథమిక ఆధారాలు, దొంగతనం జరిగింది, ఏ ఇంట్లో జరిగింది, ఆ ఇంట్లో ఏమేమి పోయినాయి అది చెప్పగలగాలి వీళ్ళు.
అది చెప్పలేనప్పుడు ఆ కేసు వాంటెడ్గా పెట్టినట్టే కనిపిస్తుంది కదా. వాళ్ళు రాజకీయ కక్షతో పెట్టిందని కేటీఆర్ తరఫు అడ్వకేట్లు వాదిస్తూ ఉన్నారు కోర్టులో. అది అబద్ధమని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఉత్తగా సీఎం కలగన్నాడనో, సీఎం ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టిండనో, ఏదో ఏదమనో, దానకిషోర్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి నేను ఒక కేసు పెట్టి, సీఎం చెప్పిండు కాబట్టి ఏసీబీలో కేసు పెట్టి, ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసు కూడా ఏసీబీలోనే ఉంది, ఓ కేసు పెట్టి దాన్ని కనీసం ప్రూవ్ చేయలేకపోతే, కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా సమర్పించలేకపోతే అది గవర్నమెంట్ వాంటెడ్లీ పెట్టింది అని వాళ్ళు చేస్తున్న ప్రచారమే నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్లు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాల పట్ల కోర్టులు కూడా ఇన్వాల్వ్ కావు. ఇందిరమ్మ కమిటీలు ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలని చాలామంది కోర్టుకు పోయినారు. కానీ కోర్టు ఏం చెప్పింది? ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఇది కాబట్టి ఈ విధానపర నిర్ణయంలో మేము వేలు పెట్టాము చెప్పేసింది. ఇక అక్కడ ఆ గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది, ఇక్కడ కార్ రేస్ పెట్టాలి అని. దాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. మీకు ఇష్టం లేదేమో కార్ రేస్ పెట్టడం. కేటీఆర్ దీని మీద చిట్చాట్ చేసిండు January 1 ఈ రోజే కదా ఆయన చేసిన చిట్చాట్. ఏంటంటే ఇది చూసిన తర్వాత దీనిలో అసలు రేవంత్ రెడ్డి గారు ఏమవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కళలు కన్నప్పుడు అవి సాకారం కూడా చేసుకోవాలి కదా. ఆ సాకారం చేసుకునే పనిలో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది మాత్రం మనం ఏం చెప్పలేని పొజిషన్లో ఉన్నది ప్రస్తుతం. కేసు అట్లా ఎటు తేల్చని కేసు, కాలికి మెడకు పెట్టే కేసు కూడా కాదు ఇది. అందుకే ఆయన చేసిన చిట్చాట్లో కొన్ని అంశాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమేమంటారంటే అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అనే కాడికి వచ్చింది. ఈ మధ్యకాలంలో వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది రాత్రి. పొద్దంతా హడావిడి ఉంటుంది. పొద్దంతా వాళ్ళను పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పాపం డీజిల్ వేస్ట్, అవి మన పైసలు అవి డీజిల్ పోసుకొని తిప్పుతూ ఉంటారు అవుటర్ రింగ్ రోడ్ పోటీ. పోలీసులు ఆ కాన్సన్ట్రేషన్ ఏందో కనీసం క్రిమినల్స్ని అరెస్ట్ చేయడంలో, లేకపోతే ఇంకా మిగతా శాంతి భద్రతలను రక్షించే విషయంలో పెడితే చాలా బెటర్. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఫార్ములా ఈ రేసు లొట్టపీస్ కేసు. కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ ఇది. కేసు నన్ను ఏదో రకంగా జైలు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది 6వ ప్రయత్నం. రేవంత్కు ఏమీ దొరకడం లేదు. 6 times 6వ ప్రయత్నం అంటే ఇది. రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేయాలని చేస్తున్న ప్రయత్నం 6వ ప్రయత్నం అంట. కానీ దొరకడం లేదు. అవకాశం దొరకక ఈ కేసు పెట్టినరని కేటీఆర్ అంటున్నాడు. 600 కోట్ల సంగతి అటుంచితే ఒక్క పైసా కూడా అవినీతి లేదు. 600 కోట్ల ముచ్చట కూడా చెప్పాలి. అసెంబ్లీలో కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. 600 కోట్లు ఏంటంటే ముందు ఇంకా 2024, 2025, 2026 ఇట్లా ముందు కూడా ఇంకా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరికి రూపాయి అయ్యలేదు, అగ్రిమెంట్ చేసుకున్నారు అంతే. ఆ అగ్రిమెంట్ ఎప్పుడైనా వెళ్ళలేదు. పైసలు ఇవ్వనప్పుడు ఏముంటుంది? వీళ్ళు పైసలు ఇవ్వకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. మన సగం పైసలు ఇచ్చి సగం పైసలు ఇవ్వకపోతేనే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆల్రెడీ 2024 మనకు ఫిబ్రవరిలో జరగాల్సి క్యాన్సిల్ అయింది మన పైసలు ఇవ్వనందువల్ల. ఇంకా ముందు జరిగే దానిలో అగ్రిమెంట్ చేసుకున్న దానిలో లావాదేవీలు ఏముంటాయి? నేను ఒక ఆయనకు 3 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటా, అయ్యను, ఏమవుతుంది? అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. రేసు కావాలని నేను నిర్ణయించుకున్నా, వద్దనేది రేవంత్ రెడ్డి నిర్ణయం. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. ఇది నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదు. అది చెప్తున్నారు. రేపనాడు బీసీల విషయంలో 42% ఇవ్వకపోతే నా మీద కేసు పెట్టినట్టే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి అంటున్నారు కేటీఆర్. ఆయన మోసం చేసినట్టయితే కదా 42% అమలు చేయకపోతే, వాళ్ళ కామన్ డిక్లరేషన్ అమలు చేయకపోతే అది ఎట్లా అని. ఇతర దేశాల్లో కూడా ఫార్ములా ఈ రద్దు జరిగింది. ఫార్ములా ఈ వల్ల 600 కోట్ల నష్టం జరిగింది. ఏకపక్షంగా ఎలా రద్దు చేశారు? రద్దు చేయడం తప్పు. ఈ కార్ రేస్ ఈ కార్ రేస్ పెట్టాలంటే క్యాబినెట్లో చర్చ జరిగిందా అని గవర్నమెంట్ క్వశ్చన్ అడుగుతుంది కదా. రద్దు చేయాలని మీరు క్యాబినెట్లో చర్చ జరిగిందా? మీ క్యాబినెట్ నిర్ణయం జరిగిందా అని అడుగుతున్నారు. కేసు పైసలు ఎవరికి ముట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టినరా మీరు? ఇది ఎట్లయిపోయిందంటే కేటీఆర్ చెప్పిన లెక్క 6 times ప్రయత్నం చేసిందంటే బహుశా వాళ్ళ బామాడిది ఇంటి పైన ఫంక్షన్ జరిగితే దాని డ్రగ్స్ కేసు అని కేటీఆర్ చుట్టూ తిప్పే ప్రయత్నం జరిగింది. ఇక అట్లాంటివి ఏమేమి జరిగినాయి ఈ మధ్యకాలంలో. కేటీఆర్ చుట్టూ కేసులు అల్లేందుకు చాలా ప్రయత్నాలు నడుస్తున్నాయి అనే సిమ్టమ్స్ పోతున్నాయి జనాలకి. దీనిలో ప్రభుత్వం వేలూరే. ఒక ప్రతిపక్ష నేత మీద ఒక కేసు పెట్టినప్పుడు అసలు కేటీఆర్ కోర్టుకు పోతే ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి అని, ఎఫ్ఐఆర్ రద్దు చేయండి, నా పేరు తీసేయండి అని కోర్టుకు పోతే అసలు
మీరు కనుక ప్రాథమిక ఆధారాలు కోర్టుకు సమర్పిస్తే కేటీఆర్ అరెస్ట్ చేసుకునే అవకాశం దొరికేది. రేవంత్ రెడ్డి కన్నా కల డిసెంబర్ 31కి కేటీఆర్ లోపల ఉండాలి అని ఆయన అన్నాడంట. మంత్రులతో అందరితో మాట్లాడుతున్నాడంట ఆ మాటలు. అందుకే 2 మంత్స్ నుంచి నూరుతున్నారు కత్తి. దక్షిణ కొరియా పోయినప్పుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడు బాంబు వేస్తామని. ఆ బాంబే ఈ బాంబు. అప్పటి నుంచి కలలు కంటే డిసెంబర్ 31 కేటీఆర్ జైలు పోలేదు, బయట ఉన్నాడు. జనవరి 1 కేటీఆర్ తెలంగాణ భవన్లో వాళ్ళ కార్యకర్తలకు ఫోటోలు దిగుతూ అక్కడ జోష్గా కనిపించిండు. అసలు ఏం జరుగుతుంది? గవర్నమెంట్ పెట్టిన కేసు ప్రూవ్ చేయలేని కేసు ఎందుకు పెట్టింది గవర్నమెంట్? ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమే. దీనిలో మెరిట్ ఎంత ఉంది? గవర్నమెంట్ నీ దగ్గర ఉంది, డిపార్ట్మెంట్ నీ దగ్గర ఉంది, ఐఏఎస్ మీ దగ్గర ఉన్నారు, అకౌంట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఏ డేట్న పోయినాయి, ఎప్పుడు పోయినాయి, ఏంది ఏం కథ అని అసలు ఎందుకు ఈ కేసు పెట్టింది అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. కేటీఆర్ను అరెస్ట్ చేయాలనేదే లక్ష్యం అయితే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు సమర్పించాలి కదా. ప్రాథమిక ఆధారాలు సమర్పించకపోతే ఏ కేసు కూడా నిలవదు. ఎఫ్ఐఆర్ అనేంత మాత్రాన ఏం కాదు. ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా, ఎవరిని విచారించలేదు. కనీసం ఐఏఎస్ అని విచారించవచ్చు కదా, ఏమైనా దొరుకుతుందేమో మీకు మూలగం. ఐఏఎస్ ఉన్నాడు కదా, ఇప్పుడు అరవింద్ కుమార్ ఉన్నారు, తర్వాత A3 ఉన్నాడు ఇంజనీరు, కనీసం వాళ్ళన్నా విచారించవచ్చు కదా. మీకు అవకాశం ఇచ్చింది కదా కోర్టు. మీరు ఏమీ చేయకుండా ఉత్తగా కలలు కంటే దానిలో మీ ఫెయిల్యూర్ కనబడుతుంది. మీ కన్న కళలు ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు కదా, డిసెంబర్ 31కు కేటీఆర్ జైల్లో వేయాలని ఆయన కళ నిజం కాలే. కేటీఆర్ బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నారు. నన్ను 6 సార్లు జైలుకు పంపించే ప్రయత్నం చేసినారు, కుదరలేదు, ఇది 6వ ప్రయత్నం నన్ను జైల్లో పంపించేందుకు ప్రయత్నం అని. ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర రాజకీయాల్లో? ప్రభుత్వమే కేసును ప్రాథమిక ఆధారాలు లేని కేసులు పెడితే రేపు మీరు పెట్టే కేసులు ఎవరు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు? గవర్నమెంట్ విశ్వాసం కోల్పోతుంది. గవర్నమెంట్ విశ్వాసం కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కేసులో ఉన్న వాళ్ళు కేటీఆర్ ఒకరే కాదు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకో కేసులు ఇంకెవరైనా కావచ్చు. కానీ ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం వల్ల అనవసరంగా గవర్నమెంట్ కావాలని చేస్తుందని, గవర్నమెంట్ మీద విశ్వాసం పోయి అసలు గవర్నమెంట్ ఏం పని చేస్తుందని, అసలు గవర్నమెంట్లో ఇంత అవగాహన రాహిత్యం ఉందా అని, అసలు అవగాహన లేకుండా కేసులు పెడుతున్నారా అని మాట్లాడుకుంటున్నారు జనం. రేవంత్ రెడ్డి ఏదో కావాలని చేస్తుంది తప్ప మసాలా లేదు, మిరియాలు లేవు, లవంగా లేదు, దాల్చిన చెక్క లేదని మాట్లాడుతున్నారు. అందరికీ అవగాహన వచ్చింది, కోట్ల మీద అవగాహన వచ్చింది, కేసుల మీద అవగాహన ఉంది, జనాలకు కూడా అవగాహన ఉంది. నేను ఈ పాయింట్ చాలా వాల్యూ చూడండి. దొంగతనం ఎక్కడ జరిగిందో చెప్పకుండా, ఏ ఇంట్లో దొంగతనం జరిగిందో చెప్పకుండా, అసలు ఆ ఇంట్లో ఏమైనా చెప్పకుండా కేసు పెడితే ఆ కేసు ఎట్లా నిలుస్తుంది? చట్టం చుట్టమేం కాదు, అందరికీ చట్టమే కదా. మరి చట్టం చుట్టమని కేసు పెట్టినరా? కోర్టులో ఏం చెప్తావు తీర్పు చూద్దాం. బహుశా రిజర్వ్ అయి ఉంది కదా, చూద్దాం ఏం జరుగుతుంది. కానీ ఇవి గవర్నమెంట్ చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన ఏదో ఇష్యూను రేజ్ చేసి అన్నీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందేమో అన్న ఒక చర్చ నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.